కెమెరా కెమెరాలో ఫోటో షూట్ అంటే ఇక్కడ వచ్చేసేయండి. మనం పూరి అండ్ బీఫ్ రోస్ట్. కేరళ ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఆల్మోస్ట్ అంతా రెడీ అయినా. సో ఇది బ్యాగ్ ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ ఇచ్చింది. ఈ బ్యాగ్ బాగానే ఉంది, కొంచెం లగేజ్ ఎక్కువైన కనిపిస్తుంది. ఇంకొక బ్యాగ్ కూడా ఉంది. ఇప్పుడైతే ఆఫీస్కి వెళ్ళి రేపు మార్నింగ్ అక్కడి నుంచి అటే వెళ్తున్నా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో ఏమో నాకైతే ఏం అర్థమైతలే. ఐ నీడ్ టు చెక్. క్యాబ్ ఫేర్ అయితే 900 తీసుకున్నాడు. ఇక అంతే, ఇంకా ఎయిర్పోర్ట్స్ చేంజ్ చేయలేదు. బ్యాగ్ సెల్ఫ్ చెక్ ఇన్ అయిపోయింది. ఈ కెమెరా ఇస్తే అందరిటే చూస్తారు, ఏందో అర్థమైతలే. Zone 3 అడ్జస్ట్మెంట్ ఎంత జరుగుతుంది. సో ఇప్పుడు చెక్ ఇన్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం గేట్ 122కి వెళ్ళాలి. 10 minutes వాక్ టైం అని అన్నారు. ఈ కెమెరాతో ఏదైనా ప్రాబ్లం వస్తుంది అని కొంచెం భయం ఉంది. మోస్ట్లీ రాదు, ఎందుకంటే చాలా మంది కూడా రికార్డ్ చేస్తారు కాబట్టి. బ్లాగింగ్ చేయడం కూడా చాలా కష్టం నిజం చెప్పాలంటే. అసలు ఎట్లా చేస్తారు, ఎట్లా మేనేజ్ చేస్తారు, రియల్లీ టఫ్ జాబ్ ఐ గెస్. టైం 10:35 అవుతుంది. ఇంకా మనం గేట్ దగ్గరికి పోయి వెయిట్ చేయడమే. ఇంకా నార్మల్గా అయితే సెల్ఫ్ చెక్ ఇన్ బెటర్, వే చేసుకోవచ్చు. మనది 122 స్ట్రేట్ పోవాలి. హోటల్ నుంచి కూడా కాల్ వచ్చింది, ఇప్పుడు వస్తున్నావు, ఎప్పుడు చెక్ ఇన్ అవుతున్నావు అని అడిగారు. క్యాబ్ రేట్స్ అయితే మరి దారుణంగా ఉన్నాయి. దారుణం అంటే దారుణం. బిజినెస్ క్లాస్ లో ఉంటే అట్లా తీసుకుపోతారు అన్నట్టు. ఇక్కడ చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయి తీసుకోవడానికి. బ్యాగ్స్ కూడా ఉన్నాయి. మై భుజం మస్తుంది. స్పెసిఫిక్ గేట్ నెంబర్ ఏమి ఇవ్వలేరు ఇక్కడ. గేట్స్ 101 to 120. ఇంకెంత దూరం పోవాలి, ఇంకా కిందికి వెళ్ళాలి. చూడండి బాగా అయితే చినిగిపోయింది. అక్కడి వరకు అవుతుందా అవుతుంది. మన గేట్ వచ్చేస్తుంది 122. హాయ్ గైస్, బ్యాక్ సైడ్ బస్సు కనిపిస్తుందండి అందరికి. బస్ అయిపోతుంది. సో ఇప్పుడైతే మనకు టైం అరౌండ్ 11 అవుతుంది ఆల్మోస్ట్. బస్సులోకి అందరు ఎక్కుతున్నారు. సో అందరు అయితే ఎక్కేస్తున్నారు, మనమే లాస్తున్నాం. ఫ్లైట్ పోతుంది చూడండి, ఇండిగో ఎలక్ట్రిక్. ఇప్పుడే మనం బయటకు అయితే వచ్చేసాము ఎయిర్పోర్ట్ నుండి. We need to take our luggage first. సో మనం ఇప్పుడు బ్యాగేజ్ తీసుకోవడానికి వెళ్తున్నాము. మన బ్యాగ్ ఇంకా రావాలి, చాలా టైం అవుతుంది వెయిట్ చేయడం. మన బ్యాగ్ వస్తుంది, మన బ్యాగ్ అయితే వచ్చింది, మళ్ళీ క్లిప్ పోయి క్వాలిటీ అసలు ఏం బాగా. సో బ్యాగేజ్ పికింగ్ అయితే ఇప్పుడే అయిపోయింది. వేరే బ్యాగ్ తెద్దామని అనుకున్నా, వీల్స్ ఉండేది, బట్ అది తీసుకురాలే. అంటే నాకు ఇదే కన్వీనియంట్ అన్నట్టు అనుకున్నా. అంటే ప్రీపెయిడ్ ట్యాక్సీ ఉంది ఇక్కడ, ఒకసారి ప్రీపెయిడ్ ట్యాక్సీ దగ్గర రైట్స్ కనుక్కున్నాం.
బస్ బోర్డింగ్ దగ్గరికి వెళ్తున్నాము. టెర్మినల్ 2, 3 అని ఉంది. నాట్ షూర్ వేర్ ఐమ్ గోయింగ్. టెర్మినల్ మేనేజర్, డిపార్చర్స్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్తున్నాం. కోచి ఎయిర్పోర్ట్ బయట. कैमरा है जी? हाँ कैमरा नॉट अलाउड. बाहर होने से अभी ऑगस्ट कमरे की सेफ्टी. ठीक है मोबाइल होने से कोई प्रॉब्लम नहीं. हाँ. ఇది కేఎస్ఆర్టీసీ ఎయిర్పోర్ట్ మెట్రో లింక్ స్టాప్. చూస్తుండగానే వచ్చేసింది. ఒకటేసారి ఏం ఆలోచించకుండా ఎక్కిన, ఎందుకంటే ఇది పోతే మళ్ళీ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాలి. ఇంతకీ కాస్ట్ చెప్పలేదు కదా, జస్ట్ 60 రూపీస్. అంటే ఫైనల్ డెస్టినేషన్ కాదు కానీ అలువా మెట్రో స్టేషన్ దగ్గరికి అయితే తీసుకెళ్తుంది. సో అలువా మెట్రో స్టేషన్ రీచ్ అయినాక ఫస్ట్ అయితే నేను టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి నేను ఫోర్ట్ కొచ్చి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అని అడిగిన. అప్పుడు అతను మహారాజాస్ కాలేజ్ స్టాప్ ఉంది నియర్ బై, అక్కడి వరకు టికెట్ తీసుకో, అక్కడ నుంచి ఆటోలో వాటర్ మెట్రో రీచ్ అవ్వచ్చు అని అన్నాడు. టికెట్ కాస్ట్ అయితే 60 రూపీస్ అయింది. సో మహారాజాస్ కాలేజ్ స్టాప్ వచ్చినాక దిగేసి మెట్రో కిందికి వెళ్తే సైడ్కి పక్కన ఆటోస్ పార్క్ చేసి ఉంటాయి. ఒకవేళ లేకపోతే రోడ్ పైన ఉన్న ఆటోస్ని కూడా మనం పిలవచ్చు. పిలిచిన తర్వాత వాళ్ళకి చెప్పాలి ఫోర్ట్ కొచ్చి హైకోర్ట్ వాటర్ మెట్రో అని, అంటే వాళ్ళే మనల్ని తీసుకెళ్తారు. డిస్టెన్స్ రఫ్లీ ఒక 2.5 కిలోమీటర్స్ ఉంటుంది. కాస్ట్ అరౌండ్ 50 to 60 రూపీస్ ఆ రేంజ్లో ఉంటుంది. నాకైతే 50కి ఓకే చెప్పిండు, బట్ 60 రూపీస్ తీసుకున్నాడు. ఆటో వాళ్ళైతే ఎగ్జాక్ట్ లొకేషన్లో మాత్రం దింపరు. మేబీ ఆటోస్ లోపలికి అలో ఉందో లేదో నాకైతే తెలియదు. నన్నైతే దగ్గరలో దింపేసి ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళు అని చెప్పిండు. సో ఇక్కడనే నాకు కొంచెం సెర్చ్ చేయడంలో టైం అయితే వేస్ట్ అయిపోయింది, ఎందుకంటే చాలా సిమిలర్ స్టేషన్స్ ఉన్నాయి ఇక్కడ. కొచ్చిలో నేను ఇంట్రెస్టింగ్ థింగ్ నోటీస్ చేసింది ఏంటిదనంటే, బైక్ వెనక ప్యాసింజర్ ఉంటే వాళ్ళు కూడా కంపల్సరీ హెల్మెట్ పెట్టుకుంటున్నారు ఇక్కడ. అండ్ ఇది ఇక్కడ రూల్ అంట. లొకేషన్ చూడండి ఎట్లుందో, చాలా బాగుంది లొకేషన్ అయితే. బట్ మనకి టైం అవుతుంది కాబట్టి ఇంకెళ్ళిపోవాలి. టికెట్ తీసుకోవాలి. ఇక్కడ ఎవరు లేరు, మరి ఇక్కడ అనుకుంటా ఇంకొంచెం ముందు నడిస్తే. మనం ఈ రూట్లో పోవాలంటే ఈ రూట్లో వెళ్ళాల్సింది రివర్స్ పోయిన 200 మీటర్స్. సో దీన్ని హైకోర్ట్ జెటీ వాటర్ మెట్రో అంటారు. ఇది టువర్డ్స్ రైట్ కార్నర్ ఉంటుంది. మీరు వస్తే ఇక్కడికే రండి. నేనైతే వాటర్ మెట్రో ఖచ్చితంగా ఎక్కాలి అని ట్రిప్కి ముందే అనుకున్నా. ఫస్ట్ డే రోజే యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ట్రావెలింగ్ మీరు ఇది ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. హైకోర్ట్ జెటీకి వచ్చి టికెట్ తీసుకున్నాం 50 రూపీస్. అండ్ ఇప్పుడు బోట్ వస్తే వెళ్ళాలి. దీన్ని వాటర్ మెట్రో అంటారు అన్నమాట. టైం ఆల్మోస్ట్ 3:15 అవుతుంది. ఇప్పుడు మనం ప్రయాణిస్తుంది కొచ్చి వాటర్ మెట్రో. ఇది అరేబియన్ సముద్రం కాదు, అలాగే పూర్తిగా బ్యాక్ వాటర్ కూడా కాదు. ఇది వెంబర్నాడ్ లేక్కి సంబంధించిన కొచ్చి బ్యాక్ వాటర్స్. ఇది ఒక ఎస్చువరీ అంటారు, అంటే నదుల నీరు, సముద్రపు నీరు కలిసే ప్రదేశం. అందుకే ఇక్కడ పెద్ద పెద్ద కార్గో షిప్స్, కంటైనర్ షిప్స్ కనిపిస్తాయి. ఇది కొచ్చి హార్బర్, ఇండియాలో చాలా ముఖ్యమైన పోర్ట్. ముందుగా కనిపిస్తున్నది ఫోర్ట్ కొచ్చి. ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే అరేబియన్ సముద్రం ప్రారంభమవుతుంది. ప్రశాంతమైన నీరు, చల్లని గాలి, చుట్టూ షిప్స్. ఇది నిజంగా కొచ్చి యొక్క ప్రత్యేకత. ఇది చూస్తున్నారా, ఇవన్నీ చైనీస్ ఫిషింగ్ నెట్స్. పేరు చూస్తే చైనాలా ఉంటుంది కానీ ప్లేస్ మాత్రం కొచ్చి. ఈ నెట్స్ని చాలా ఏళ్ల కింద చైనీస్ ట్రేడర్స్ ఇక్కడికి తెచ్చారంట. అప్పుడు ఫోర్ట్ కొచ్చిలో చైనా, అరబ్స్, యూరోపియన్స్ అందరూ ట్రేడ్ చేసేటోళ్ళు. ఈ ఫిషింగ్ స్టైల్ మన ఇండియాలో కాదు, చైనాలో యూజ్ చేసే టెక్నిక్. లోకల్ వాళ్ళకి నచ్చి అలవాటయ్యి ఇప్పటి వరకు వాడుతున్నారు. అందుకే వీటిని చైనీస్ నెట్స్ అని పిలుస్తారు. ఇప్పుడు ఫోర్ట్ కొచ్చి అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఇదే. दूसरा जगह में जाएगा, हम कंप्लीट करेगा 2 घंटे पूरा. వీడియో ఏంది అయిపోయింది అనుకుంటున్నారా? ఏం లేదు, ఇక్కడ టూరిస్ట్గా వస్తే వీళ్ళు ఇట్లనే వచ్చి, సార్ ఈ కార్డ్ చూడండి, ఈ ప్లేసెస్ అన్ని 2 గంటలలో చూపిస్తా, 600 రూపీస్ చాలు అని అంటారు. నా పర్సనల్ సజెషన్ ఏంటిదంటే 2 గంటలల్లో అన్ని ప్లేసెస్ కవర్ చేయడం అంటే చాలా రష్ అవుతుంది. ఒక ప్లేస్లో ప్రాపర్గా టైం స్పెండ్ చేయలేం, జస్ట్ చూసి ఫోటో తీసుకొని వెళ్ళిపోవాలి అంతే. కొచ్చి లాంటి ప్లేస్లో అట్లా కాదు, కొంచెం స్లోగా నడుస్తూ ఒక దగ్గర కూర్చొని బ్రీజ్ ఫీల్ చేస్తూ
పీస్ఫుల్గా ఎక్స్ప్లోర్ చేయాలి. అందుకే నా సజెషన్ ఏంటంటే టైం ఉంటే సెల్ఫ్ ఎక్స్ప్లోర్ చేయండి. రష్ లేకుండా రిలాక్స్ అయ్యి చూస్తే ఈ ప్లేస్ అసలు మంచిగా అనిపిస్తుంది. ఇక మిగిలిన డెసిషన్ మీ ఇష్టం, కానీ కోచిని హరీలో చూసి మిస్ అవ్వకండి. సో ఇప్పుడే దిగినాను వాటర్ మెట్రో తీసుకొని. హాయ్ 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 హాయ్. ఫిషింగ్ నెట్స్ చాలా బాగుంది లొకేషన్ అయితే. సో ఇప్పుడు ఇదంతా ఆపేసి రూమ్కి వెళ్దాం. ఫస్ట్ అయితే లెఫ్ట్. సో ఆల్మోస్ట్ మన హోటల్కి రీచ్ అయిపోతున్నాము. ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి. ఇంకా ఇక్కడ ఇంట్లో అయితే చాలా బాగుంది. ఈరోజు ఏమైనా ఎక్స్ప్లోర్ చేస్తే చేద్దాం. మిగతా రేపు కొన్ని యూసెస్ వెళ్ళిపోతాం. కోస్టాగామా. సో ఇదే మన హోటల్ అనుకుంటా. సో ఇప్పుడే వస్తున్నా. వీళ్ళు లేరు ఇంకా. చూడడానికి అయితే చాలా బాగుంది. సీసీ కెమెరా ఉంది. సో ఇవే మన రూమ్స్. చాలా బాగుంది లొకేషన్ అయితే. సో పైనుంచి వ్యూ అయితే ఇట్లుంది. సో ఇప్పుడే రూమ్ బయటకు వచ్చి బైక్ రెంటల్స్ షాప్కి వెళ్దామని వస్తున్నా. ఒకసారి బైక్ రెంటల్ షాప్ అయితే ఒకసారి కనుక్కుందాం. ఇక్కడనే ఒక షాప్ కూడా ఉంది. షాప్లో నీడిల్ థ్రెడ్ తీసుకొని నా బ్యాగ్ కుట్టేసుకుంటా నైట్, లేదంటే ఆగది. సరే చూద్దాం. ఇదే షాప్. బ్యాగ్ స్టిచ్ చేయడానికి నీడిల్ థ్రెడ్ కోసం షాప్కి పోయినా లేవు అని అన్నారు. ఇంకా సరేలే అని అనుకున్నా. ఇంకా మిత్రమా స్తోత్రమా, ఇక్కడ ఏం చేస్తున్నా అంటే స్కూటీ వీడియో రికార్డ్ చేస్తున్నా. ఎందుకంటే బైక్ రెంట్ తీసుకోవడానికి వచ్చిన. దీనికి బైక్ డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్ కంపల్సరీ. అందుకే వీళ్ళు వీడియో రికార్డ్ చేసుకోండి, బైక్లో ఏమైనా ఎక్స్ట్రా డ్యామేజ్ అయితే అది మీ రెస్పాన్సిబిలిటీ అని అన్నారు. స్కూటీ రెంట్ ఇక్కడ 500 రూపీస్ పర్ డే. కానీ మీరు మాత్రం ఇక్కడ రెంట్ తీసుకోకండి. దగ్గరలో ఇంకొక షాప్ ఉంది, అక్కడ అడగండి, అది బెటర్. ఎందుకంటే ఇక్కడ ఓనర్ 1000 రూపీస్ సెక్యూరిటీ డిపాజిట్ ప్లస్ 500 రూపీస్ పర్ డే స్కూటీ రెంట్ అని అన్నాడు. నేను ఓకే అనే అనుకున్నా. నెక్స్ట్ డే మార్నింగ్ నేను కాల్ చేసి నేను అతిరాపల్లి వాటర్ ఫాల్స్ వెళ్ళాలనుకుంటున్నాను, వెళ్ళొచ్చా అని అడిగిన. అది 150 రేంజ్ కిలోమీటర్స్ కంటే తక్కువే. అతను వెళ్ళొచ్చు, ఒక్క పర్సనే కదా, నో ప్రాబ్లం అని అన్నాడు. మళ్ళీ కన్ఫర్మ్ చేసిన, సేమ్ రేటే కదా, ఏం ఎక్స్ట్రా ఛార్జెస్ లేవు కదా అని. అతను ఏం ఎక్స్ట్రా లేదు, 1 పర్సనే కదా, వెళ్ళండి అని చెప్పిండు. 24 అవర్స్ లోపల స్కూటీ రిటర్న్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేసిన. 1000 రూపీస్ బ్యాక్ ఇవ్వమని అడిగితే ఇప్పుడు లేవు, ఫోన్పే చేస్తా మీ డబ్బులు 24 అవర్స్ లోపల అని అన్నాడు. కానీ 2 రోజులైనా డబ్బులు రాలే. డిపాజిట్లో ఇవ్వాల్సింది 1000 రూపీస్. నెక్స్ట్ డే మళ్ళీ కాల్ చేస్తున్నా, రెస్పాన్స్ లేదు. 11th ఆగస్ట్న సారీ కాల్ చేసిన, నా నెంబర్ ఆన్సర్ చేయట్లే అని వేరే నెంబర్ నుండి కాల్ చేసిన. నిజం చెప్పాలంటే నా మిగిలిన పైసలు ఇస్తాడో ఇయ్యడో అని భయమైంది. ఎందుకంటే అప్పుడు నేను ఆల్రెడీ మున్నాళ్ళలో ఉన్నా, నైట్లోపు ఇస్తానన్నాడు. కానీ నైట్ అయినా డబ్బులు రాలే. మళ్ళీ కాల్ చేసిన, అప్పుడు 750 రూపీస్ వేసిండు. ఎందుకు 750 వేసిర్రు, 1000 రూపీస్ కదా అని అడిగితే అతను, నువ్వు అతిరాపల్లి వాటర్ ఫాల్స్ వెళ్ళినావు కదా అందుకే కట్ చేసిన అని అన్నాడు. చూసారా మిత్రమా స్తోత్రమా, అందుకే చెప్తున్నా ఈ ఏరియాలో స్కూటీ రెంట్ తీసుకునేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండండి. డిపాజిట్ డబ్బులు బ్యాక్ తీసుకున్నాకనే ఆ ప్లేస్ నుంచి బయటికి వెళ్ళండి. ఈ షాప్లో ఒక ముసలాయన ఉంటాడు, కానీ అన్ని డెసిషన్స్ మాత్రం ఓనరే చేస్తాడు. టైం ఆల్మోస్ట్ 5:30 అవుతుంది. స్ట్రీట్ షాపింగ్. కైట్ అనుకుంటా. వావ్, అసలు చాలా బాగుంది. నెట్ వేసారు ఇందులో. చూద్దాం. వచ్చినాయి, రాలేవు, ఏం రాలేవు, మొత్తం తుప్పలే ఉంది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నది ఇది ఫోర్ట్ కొచ్చి బీచ్. ఇది బ్యాక్ వాటర్ కాదు, డైరెక్ట్ అరేబియన్ సీయే. కానీ వేవ్స్ కొంచెం కామ్గా ఉంటాయి, ఎందుకంటే హార్బర్ ఏరియా దగ్గర ఉండడం వల్ల సీ వాటర్ స్లోగా మూవ్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్లో కనిపించే ఆ పోల్స్ చూసారా, అవి ముందు ఫిషింగ్ కోసం బోట్స్ టైట్ చేయడానికి యూజ్ చేసేవాళ్ళు, ఇప్పుడు యూజ్ లేదు. కానీ ఫోర్ట్ కొచ్చికి ఒక ఓల్డ్ టైం ఫీల్ ఇస్తాయి. ఈవినింగ్ టైం ఇక్కడ బ్రీజ్, సీ సౌండ్, సన్సెట్ అసలు పీస్ఫుల్గా ఉంటుంది. వాటర్ వచ్చేస్తున్నాయి ఇట్లా. ఇప్పుడు నీళ్ళలో దుంకడానికి మనం సాహసం చేయట్లే. అక్కడ ముందుకెళ్ళి చూద్దాం. అక్కడ చూడండి, ఒక పెద్ద షిప్ వస్తుంది. చాలా పెద్దగా ఉంది షిప్. ఎట్లా పోతుంది చూడండి. వీడియో ఫ్రేమ్ అంతా అదే ఆక్యుపై చేసింది.
మనం కూడా వేద్దాం కొన్ని షెల్స్. బాగున్నాయి యాక్చువల్లీ షెల్స్, చాలా షెల్స్ ఉన్నాయి. 2 వేద్దాం వచ్చినందుకు గుర్తు. ఇవి ఏం చేసుకోలేమని వచ్చినందుకు ఒక గుర్తులాగా పెట్టు. అలా చూడండి, పాయింట్ మీది కనుక్కోవాల్సిన సమయం వచ్చింది అనుకుంటా. సరే కార్నర్కి వెళ్ళేసి చూద్దాం. ఈవినింగ్ ఎంత బ్యూటిఫుల్ షెల్స్ కోసం వెళ్తారు. అసలు చాలా ఉన్నాయి షెల్స్ ఇక్కడ, అన్నీ పగులుతున్నాయి కదా షెల్స్. ఇవన్నీ షెల్సే. ఓరి దేవుడా, బ్యాక్గ్రౌండ్ లో చూడండి రాక్స్ ఎట్లున్నాయో. చీకటి అయిపోతుంది మొత్తం, సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఓవరాల్గా సీనరీ అయితే చాలా బాగుంది. ఇంకా కొంచెం సేపు ఎంజాయ్ చేసి వెళ్ళిపోతాం. హోటల్ చూడండి ఎంత బాగుంది. సో ఇప్పుడు మనము ప్రిన్సెస్ స్ట్రీట్కి వెళ్తున్నాము. ప్రిన్సెస్ స్ట్రీట్కి వెళ్ళి అక్కడ ఎట్లుందో చూద్దాం. సో ఇదే అనుకుంటా ప్రిన్సెస్ స్ట్రీట్. వావ్, వచ్చేసాను ప్రిన్సెస్ స్ట్రీట్కి. చాలా బాగుంది చూడడానికి అయితే. ఎంత బాగుందంటే ఇక్కడ చూడండి హ్యాండ్మేడ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి అంతా. చాలా బాగుంది హోటల్ అయితే. చిన్నపిల్లల ఫోటోషూట్ జరుగుతుంది. బర్గర్ స్ట్రీట్ అంటాం. చాలా డిఫరెంట్ ఉన్నాయి మొత్తానికి అయితే. చాలా అంటే చాలా డిఫరెంట్ ఉన్నాయి. ఎంత బాగున్నాయి అంటే వేరే ప్రదేశంలో ఉన్నట్టున్నారు మొత్తానికి అయితే. వైబ్రెంట్ కలర్స్ ఉన్నాయి మొత్తం. వైబ్రెంట్ అంటే వైబ్రెంట్ కలర్స్ ఉన్నాయి. ఫ్లవర్స్ ఇవ్వండి. సో ఇది బర్గర్ స్ట్రీట్ అంట. అసలు అన్నిట్లనే ఉన్నాయి ఇక్కడ, కొత్త కొత్త ఉన్నాయి. ఇంక ఇట్లా పోతూనే ఉన్నాయి. ఎంతగానో మనం నడుస్తాం. బ్యాక్గ్రౌండ్లో మొత్తం ఉంది. చీకటి పడిపోతుంది కాబట్టి మనం ఇంకా ముందుకే నడుద్దాం. రంగురంగుల ప్రపంచం. అందుకే ఒక కార్డు ఉండద్దు అనుకుంటా. ఇక్కడ పైన చూడండి ఆర్ట్ ఎట్లుంది. కేరళ ట్రెడిషన్ ని రిజంబుల్ చేసేటట్టుగా ఆర్ట్ చూడండి ఎట్లుంది. గ్రోసరీ స్టోర్ ఉంది చిన్నది. మొత్తం ఫారినర్స్ కూడా ఉన్నారు ఇక్కడ. నా గోప్రోలోనేమో ఛార్జింగ్ అయిపోతుంది. ఇక్కడ సెయింటా క్రూజ్ హెచ్ఎస్ఎస్. ఇది ఏంటి, స్కూలా? వామ్మో, అసలు స్కూల్ ఇట్లుంది ఏంది. అసలు ఎంత మంచిగా ఉంది స్కూల్, చాలా బాగుంది. చాలా బాగుంది చర్చ్. లోపలికి వెళ్ళొచ్చో వెళ్ళరాదో తెలియదు. ఇంకా రోడ్ అంతే. ఇంకా ఉంది, చూడాలనుకుంటే ఎంతో చూడొచ్చు అన్నట్టుంది. చాలా ఉంది. కాలు కూడా కొంచెం బాగాలేదు, సో ఇంకా వెళ్ళాలి. అసలు ఎందుకు మరి అందరు వెడ్డింగ్ షూట్లకు ఏడికెడుకోపోతారు? డైరెక్ట్ ఇక్కడ బుక్ చేసుకొని ఇక్కడికి వచ్చి షూటింగ్ తీసుకోవచ్చు. మొత్తం లొకేషన్స్ ఉన్నాయి, మంచి మంచి రికార్డింగ్స్, మంచి మంచి ఫొటోస్ తీసుకోవచ్చు. చీకటి అయిపోతుంది. ఇంకా మనం ఇంకా వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఇల్లు చూడండి ఎట్లుందో. వండర్ఫుల్. అసలు ఇట్లా చూపించుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఈ వీడియోలు ఎంత ఎక్కడి వరకు వస్తుందో నాకు అర్థమవుతలేదు. ఇంకా సరే, మనం ఇంకా ఆకలి అవుతుంది కాబట్టి ఏదైనా తినాలి. పేరుకు తగ్గట్టే ప్రిన్సెస్ స్ట్రీట్. ఇక్కడ ప్రిన్సెస్ స్ట్రీట్ అనే కాదు, చాలా స్ట్రీట్స్ ఉన్నాయి. చాలా బాగుంది. ఇంకా ఉంది, అయిపోతుంది అని అనుకోలేము మనం. ఇంకా చీకటి అయిపోతుంది కాబట్టి మనం వెళ్ళేసేయాలి త్వరగా. ఇక్కడ ఇంకొక చర్చ్ అనుకుంటా. సో ఇంకా మనం వెళ్ళిపోదాం ఇంకా మన బైక్ ప్లేస్ దగ్గరికి. యాక్చువల్లీ ఇవన్నీ తిరగాలి. బైక్లో మనం ఫ్యూయల్ కూడా మంచిగానే పోయించినాము. వచ్చి అన్నట్టు మనమైతే ఇంకేం తిరగలేము. ఈ స్ట్రీట్ ఆల్రెడీ కవర్ చేసినా అనుకుంటా. చూడండి ఫొటోస్ దిగాలంటే ఇక్కడికి రావాలి. ప్రపంచంలో ఏడికి పోవాల్సిన అవసరం ఉందో లేదో నాకైతే తెలియదు. ఫోటో షూట్ అంటే ఇక్కడికి వచ్చేసేయండి, రోజంతా ఫొటోస్ దిగచ్చు, మంచి మంచి ఫొటోస్. హాయ్ గైస్, ప్రస్తుతం అయితే ఇది ఒకటి మనం కెఫే దగ్గరికి వచ్చినాము. శ్రీ మురుగా కెఫే అంట. తినడానికి అయితే వచ్చినాము. సో ఎట్లుందో లోపలికి వెళ్ళి టేస్ట్ చేసి చూద్దాము. చాలా దూరం నుంచి వచ్చిన, చాలా టైర్డ్గా ఉంది యాక్చువల్లీ.
15 కిలోమీటర్స్ అట్లా రావాల్సి వచ్చింది. సో లోపలికి వెళ్ళి చూద్దాం రండి. అండ్ ఇక్కడ వీళ్ళు ఇచ్చింది పరంపూరి అండ్ బీఫ్ రోస్ట్ అంట. 170 సంథింగ్ ఉందంట దీని కాస్ట్. వెరీ డిఫరెంట్. ఇట్లాంటి మనం ఇప్పుడు ట్రై చేయలేదు, బట్ చాలా బాగుంది, డిఫరెంట్ టేస్ట్ ఉంది. ఇది బనానా బజ్జీ లాగా, బనానా బజ్జీ మనకు 3 బనానా బజ్జీస్ ఇచ్చారు. ఇది పరంపూరి అంట. తీయగా బజ్జీ మన ఇంటికాడ బజ్జీ లాగా కాదు, కానీ ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. ఒకటి తింటేనే కడుపునే ఉంటుంది, ఒకదానికే కడుపు ఫుల్ అయిపోయింది. వీళ్ళ స్పెషల్ అంట పరంపూరి. మస్తు హెవీ అయిపోయింది, చాలా ఆకలితో ఉంది యాక్చువల్లీ, ఇంత హెవీ అయిపోయింది. గీలో వేసిరు, మరి ఆయిల్లో వేసిరు, కానీ ఇంటికాడ తిన్నట్టే ఉంది. సో దిస్ ఇస్ ద ఫేమస్ డిష్ పరంపూరి. వెరీ నైస్, నాట్ స్పైసీ, యూనిక్, నెవర్ ట్రైడ్. హైదరాబాదీ పూరా ఫుడ్ స్పైసీ అయినా టూ స్పైసీ. మనకైతే టీ ఉంది ఇక్కడ. టీ అయితే చాలా పెద్దగా ఉంది, పెద్ద గ్లాస్. అదే నార్మల్ గా మనకు చూడనే చూడం, ఇట్లా ఇంత పెద్ద గ్లాస్ లో ఇస్తున్నారు. చాలా వేడిగా ఉంది టీ. కొంచెం డికాషన్ లాగా వస్తుంది, మరి మన దగ్గర ఉన్నట్టయితే లేదు. డిఫరెంట్ ఉంది, తీయగా లేదు. మోర్ ఓవర్ వీళ్ళ టీ ప్రిపేర్ అవుతుంది కాబట్టి వీళ్ళ ఆథెంటిక్ స్పైసెస్ వేస్తారు. ఇంత పెద్ద గ్లాస్ ఇచ్చారు టీ. ఐఎమ్ లివింగ్ ఇన్ దే వాగం నియర్ only. My main place is Kotte. I just came to take my work. This was in servicing. ఓ, రావడానికి మినిమం ఒక 5 to 10 minutes పట్టింది. టీ తాగడం అయితే అయిపోయింది. యాక్చువల్లీ షుగర్ లాస్ట్ ఉంది, మనం మర్చిపోయినాం. సో ఇట్స్ ఫైన్. 8-9 అవుతుంది, మళ్ళీ వెళ్ళాలి. దానికి వెళ్ళడానికి సమయం వచ్చింది. లెట్స్ గో. సో జస్ట్ 199 అయింది, మనం ఇంకా తిన్నా. వెరీ గుడ్. సో రెస్టారెంట్ అయితే ఇట్లుంది, చాలా బాగుంది యాక్చువల్లీ. సో ఇక్కడ మనకి ఇట్లా ప్రిపేర్ చేస్తున్నారు, చాలా బాగుంది. చాలా ఇక్కడ కౌంటర్ వెరీ నైస్. సో అక్కడ ఇంకా స్టెప్స్ కూడా ప్రిపేర్ చేస్తారు. శ్రీ మురుగా కెఫే చాలా బాగుంది యాక్చువల్లీ. 199 రూపీస్. అంతగానం ఏమున్నది అసలు హైదరాబాద్ లో ఆ రేట్ కి వస్తుందా మనకు? అసలు రానే రాదు. ఒక టీ కాస్ట్ 12 రూపీస్ ఏనంట. ఓ గాడ్, అంత పెద్ద గ్లాస్ ఇచ్చారు, 12 రూపీస్. అసలు ఏమన్నా వింతనా ఇక్కడ? చాలా బాగుంది. ఇప్పుడైతే ఇంకా లేట్ అయిపోయింది. ఎవరైనా వస్తే రావచ్చు ఇక్కడ మురుగన్ కేఫే. సో ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు కమ్ హియర్, డెఫినెట్లీ డూ విజిట్. దిస్ కేఫే is highly recommended and the taste is just awesome. And if you do enjoy this first day, please hit a like, do subscribe, and I'll see you in next video. Thanks for watching. Bye.